వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ స్టూడియో. మీకు ఈరోజు సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చాలామందికి ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని డౌట్స్ ఉంటాయండి. సో ఈరోజు సెల్ఫ్ మేకప్ గురించి మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎలా అంటే పార్టీకి వెళ్ళేటప్పుడు పార్టీ మేకప్స్ లాగా మీరు సెల్ఫ్గా రెడీ అవ్వడానికి, సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి సెల్ఫ్గా ఇది సింపుల్గా అయిపోయేటట్టు మేకప్ చూపిస్తాను. అది మీ బ్రైడల్ లుక్ కానీ, ఎంగేజ్మెంట్ లుక్ కానీ, రిసెప్షన్ లుక్ కానీ, పెద్ద అకేషన్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలన్నది మీకు ఫ్యూచర్లో అంటే రన్నింగ్ వీడియోస్లో మీరు మళ్ళీ పెడతాను మీకు. సో ఫస్ట్ నీట్ లుక్ కనిపిస్తుంది. సో ఏంటంటే మీరు ఇప్పుడు సిటిఎం చేసుకోకుండా మీరు మేకప్ అనేది అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సిటిఎం అయిపోయిన తర్వాత సిటిఎం అంటే క్లిన్జింగ్ ఎలా చేసుకోవాలంటే జస్ట్ క్రీమ్ అప్లై చేసుకొని సర్కిల్ మోషన్స్ ఆల్రెడీ నా స్కిన్ వచ్చేసి సిటిఎం చేసుకున్నానండి. సో మీకు నెక్స్ట్ వీడియోలో సిటిఎం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. క్లిన్జింగ్ వచ్చేసి జస్ట్ ఈ ఫింగర్స్తో సర్కిల్ మోషన్స్లో ఎట్లా చేయాలంటే ఇట్లా క్లిన్జింగ్ అప్లై చేసుకొని జస్ట్ ఈ సర్కిల్ మోషన్స్లో క్లీన్ చేసుకొని ఒక 2 minutes వైప్ చేసుకోవాలి. ఆ తర్వాత టోనర్ అప్లికేషన్ ఎలా చేయాలంటే కాటన్లో కొంచెం టోనర్ అంటే రోజ్ వాటర్ అన్నా టోనర్ అన్నా ఒకటే అండి. చాలామంది టోనర్ అంటే ఏంటి అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో టోనర్ అంటే ఏంటంటే రోజ్ వాటర్ అండి. కాటన్లో కొంచెం టోనర్ తీసుకొని రోజ్ వాటర్ అది జస్ట్ ఇలా డ్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే క్లిన్జింగ్తో మీకు పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, ఓపెన్ అయినప్పుడు అది క్లోజ్ చేయడానికి టోనర్ హెల్ప్ చేస్తుంది. అది క్లోజ్ చేసుకోవడం కోసం మీరు ఆ టోనర్ కాటన్ అనేది యూజ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మాయిశ్చరైజింగ్ అప్లై చేయాలండి. బిఫోర్ అప్లై ద ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ అప్లై చేయడం కంటే ముందు మీరు మాయిశ్చరైజింగ్ కంపల్సరీ యూజ్ చేయాలి. అది ఆయిలీ స్కిన్ అనుకోండి, మీకు లిక్విడ్ బేస్ యూజ్ చేయొచ్చు. అదే మీరు డ్రై స్కిన్ అనుకో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజింగ్, మీరు డైలీ రొటీన్ మాయిశ్చరైజర్ ఏది యూజ్ చేస్తారో అది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు లిప్ బామ్ ఫౌండేషన్ అప్లికేషన్ కంటే ముందు అప్లై చేసుకోవాలి. లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes 2 minutes అలా లీవ్ చేసిన తర్వాత అదంతా స్కిన్లో పెనిట్రేట్ అయ్యి స్కిన్ ఇప్పుడు మేకప్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. ఓకేనా? ఫౌండేషన్ అయిపోయింది కదా, మీకు ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక ఐబ్రో సెట్టింగ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఐబ్రో ప్యాలెట్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది. అది మీకు సూటబుల్ అయ్యేది మీరు తీసుకోండి. అది కూడా వేరియేషన్ నెక్స్ట్ వీడియోలో మేకప్ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది ఐబ్రో కేక్ బేస్డ్ అనమాట. ఇది ఏంటంటే జస్ట్ బ్రష్తో ఇలా తీసుకొని ఫస్ట్ మనం ఫ్రంట్ చూస్తున్నారు కదండి, ఒక లైన్ తీసుకోవాలి. నా ఐబ్రో వేయకముందు నాది చూడండి, ఐబ్రో వేసాక చూడండి. ఒక లైన్ తీసుకోండి. వేరియేషన్ తెలుస్తుందా మీకు? ఐబ్రో వేరియేషన్ మీకు కనిపిస్తుంది కదా. జస్ట్ అప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రంట్ డార్క్ చేయకూడదు, అప్పుడు ఆర్టిఫిషియల్ లుక్ కనిపిస్తుంది మీకు. లైట్గానే వేసుకోవాలి. లైట్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరు డార్క్ చేసుకుంటూ అప్పుడు ఆర్చ్ మీకు లేకపోతే ఆర్చ్ క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు కింద ఇక్కడ సన్నగా రావాలి ఐబ్రోస్. ఓకేనా? ఇప్పుడు ఐబ్రో వేసిన దానికి వేయని దానికి డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఐబ్రో ఇప్పుడు చూడండి, నేను సెకండ్ వేస్తున్నాను. జస్ట్ మనం బ్రష్ ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే బ్రష్ యూజ్ చేసే విధానం కూడా మీకు తెలియాలి. ఇటు రైట్ సైడ్ చేసే ముందు దీని డైరెక్షన్ ఇటు ఉండాలి, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు దీని డైరెక్షన్ ఇటు ఉండాలి. ఓకేనా? అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్నాం కదండి, ఫ్రంట్ సెక్షన్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు లేదు లైన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు లైన్ చేస్తున్నా చూడండి. కనిపించిందా మీకు? లైన్ చేస్తున్నా, ఆర్చ్ ఇచ్చాను, కార్నర్లో ఇక్కడ సన్నగా చేశాను చూడండి.
ఇప్పుడు నేను లైన్ వేసాను కాబట్టి ఇప్పుడు లైన్ మార్క్ చేసిన తర్వాత డార్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఐబ్రో మార్కింగ్ ఇలా చేసుకొని ఐబ్రో సెట్టింగ్ ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా బ్రష్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోవచ్చు. మీకు ఐ షేడ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఐ షేడ్స్ వచ్చేసి మీకు బ్రైడల్ లుక్ కావాలన్నా, ఎంగేజ్మెంట్ లుక్ కావాలన్నా, రిసెప్షన్ లుక్ కావాలన్నా అది మీరు ఐబోన్ దగ్గర నుంచి హైలైట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇది క్రాస్ అవ్వకూడదండి. మీరు ఈ క్రాస్ అవ్వకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్లో ఇలా ఐ ఏ షేప్లో ఉందో ఆ ఐ షేప్లో బ్రౌన్స్ వేసుకొని రావాలి. బ్రౌన్స్ ఇవ్వాలి. బ్రౌన్స్ ఇచ్చిన తర్వాత బ్రౌన్స్ కానీ గోల్డ్ కానీ వేసుకోవాలి హైలైట్ అవ్వడానికి, అంటే ఐబ్రో బోన్ హైలైట్ అవ్వడానికి. తర్వాత మనం హైలైటర్ ఇస్తాము, కానీ ముందు మనం బ్రౌన్స్ అయితే ఇవ్వాలి. బ్రౌన్స్ ఇచ్చిన తర్వాత అది బ్రైడల్ మేకప్ కానీ, ఎంగేజ్మెంట్ మేకప్ కానీ, హెవీ అకేషన్స్ కానీ యూజ్ చేయాలి. జస్ట్ ఇప్పుడు మనం డైలీ రొటీన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం దీంతో అవసరం లేదు. జస్ట్ ఐబాల్ గురించి చెప్తాము. ఐబాల్ ఉంది కదండి, జస్ట్ మనం జస్ట్ ఫింగర్తో కొంచెం ఇలా తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేసుకోవచ్చు. కనిపిస్తుందా మీకు? జస్ట్ ఐబాల్ మాత్రమే మీరు ఇలా లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకువే మీరు వేసుకోవాలి. అది మీరు ఏ కలర్ అయినా చాయిస్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ డ్రెస్ కలర్. అంటే మీ డ్రెస్ కలర్ని బట్టి మీరు ఈ జస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ ఐబాల్ వరకు వేసుకుంటే సరిపోతుంది డైలీ రొటీన్. నెక్స్ట్ ఐ లైనర్. ఇది కంపల్సరీ చూడండి, ఎందుకంటే అందరికీ కళ్ళ మీద డిజైన్స్ వస్తాయి మీకు. అంటే మెహందీ డిజైన్స్ వేసుకుంటారు చాలామంది, అది ప్రాక్టీస్ అవుతే కానీ రాదు. కానీ ప్రాక్టీస్ చేయండి వస్తుంది కంపల్సరీ. ఓకేనా? సెల్ఫ్ ఐలైనర్ చూడండి, జస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి పైన. చేసుకున్న తర్వాత అదే లైన్ బట్టి మీరు చివరి దాకా వచ్చేసేయాలి. మళ్ళీ ఈ కార్నర్ నుంచి దాన్ని మ్యాచ్ చేయాలి, అంతే. ఈజీ వే అనమాట. ఓకేనా? ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా సరే చాలామంది ఇబ్బంది పడతారు. బికాజ్ ఎందుకంటే రైట్ సైడ్ మనం బ్రష్ డైరెక్షన్ ఇలా పెడతాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడే చాలా కష్టపడతారు. దాన్ని వేసి తుడిచి కళ్ళేమో మన చంద్రముఖి కళ్ళలాగా అయిపోతాయి. సో ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు కంపల్సరీ వస్తుంది, చూడండి. ఓకేనా? ఇలా పైన లైన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఆ తర్వాత ఈ కార్నర్ వరకు కలపాలి. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి దాన్ని ఫినిష్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ ఎప్పుడు సన్నగా రావాలండి. ఐలైనర్ వచ్చేసి అప్పుడు మీకు బ్రాడ్గా రావాలి కన్నా. ఓకేనా? ఐలైనర్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ మస్కరా. మస్కరా అంటే నాకు చాలా ఇష్టం అండి, బికాజ్ ఐ లవ్ ఇట్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ అంటేనే చాలా ఇష్టం. నేను మేకప్ చేసుకోను, ఐఎమ్ న్యాచురల్ బ్యూటీ. అంటే మీరు కాదు అని నేను అనట్లేదు, తప్పగా అనుకోవద్దు ప్లీజ్. అంటే నాకు ఇష్టం అండి మేకప్ అనేది. జస్ట్ హైలైట్ చేస్తాను అంతే. చూడండి, మస్కరా అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎలా వేస్తున్నానో చూడండి. ఎందుకంటే ఈ ఐలాషెస్ మనం ఇలా ఎంత కంప్లీట్గా టర్న్ ఇచ్చుకుంటే పైకి అప్లిఫ్టింగ్ చేసుకుంటే కళ్ళు అంత బాగా కనిపిస్తాయి. అంటే కళ్ళు బాగా కనిపిస్తాయి అంటే మీరు వేరే అర్థంగా తీసుకోకండి, అది లుక్ బాగుంటుందని చెప్తున్నాను. లేకపోతే కనిపించవా నా కామెంట్స్లో వచ్చిందనుకోండి, తర్వాత నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. లుక్ ఏంటంటే లుక్ డిఫరెంట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు మీకు కాజల్ చూపిస్తాను. చాలామందికి ఐలో నుంచి వాటరింగ్ వస్తుంది. జస్ట్ ఆర్టిఫిషియల్ లెన్స్ అనేవి ఉంటాయి. ఆర్టిఫిషియల్ లెన్స్ మీరు తీసుకొని ఆ కాజల్ పెట్టినంతసేపు ఆర్టిఫిషియల్ లెన్స్ పెడితే మీకు ఐ వాటరింగ్ అనేది రాదు. చాలామందికి కాజల్ ఇన్ఫెక్షన్ అట్లా నాకు వాటరింగ్ వచ్చేసింది నాకు వద్దు అంటూ ఉంటారు. సో అలా రాకుండా ఉండాలి అంటే లెన్స్ పెట్టుకోవాలి. మీకు కనిపిస్తుందా నా ఐలో లెన్స్ ఉన్నాయి, అందుకే నాకు వాటరింగ్ అనేది రావట్లేదు. అది లెన్స్ లేకపోతే నాకు వాటర్ వచ్చేస్తూనే ఉంటుంది. సో మీరు లెన్స్ అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్టిఫిషియల్ లెన్స్ అవి కూడా ఏమి మీకు ఇన్ఫెక్షన్ లాగా అలా ఏమి అవ్వదు, పెట్టుకోవచ్చు. జస్ట్ తీసేయచ్చు. మరి కాజల్ అయిపోయిన తర్వాత తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు.
మీకేం ప్రాబ్లం లేదంటే ఉంచుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏంటి. మ్యాక్సిమం ఒక 4 hours ఉంచుకోవాలంటే ఒకవేళ ఉంచుకుని. ఇలా కింద ఐలైనర్ కాజల్ పెట్టుకోవాలి. ఓకే, పైన కాజల్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. జస్ట్ ఏం లేదండి, ఇది ఇలా ఓపెన్ చేయాలి. అంతే. ఒకవేళ లెన్స్ పెట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మీకు లిప్స్టిక్ గురించి చెప్తాను. లిప్స్టిక్ అనేది ఫస్ట్ మనం లిప్ బామ్ అప్లై చేసుకున్నాం, మీకు గుర్తుందా? లిప్ బామ్ అనేది ఎందుకు అప్లై చేసుకుంటారంటే బిఫోర్ లిప్స్టిక్ అప్లై చేసే ముందు లిప్స్ డ్రైనెస్ అది లేకుండా మాయిశ్చరైజింగ్ లెవెల్ ఉంటుంది. లిప్స్టిక్ వేసినప్పుడు కూడా బ్రష్ ఈజీగా మూవ్ అవుతుంది. అదే మీరు డ్రై అయిపోయినట్టుంటే లిప్స్టిక్ అంత లుక్ రాదు. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్లై చేయాలో, ఒకసారి చూద్దాం. ఇది లిప్ లైనర్ అండి. జస్ట్ మనం వీ షేప్ చాలామందికి ఉండదు, నాకు ఇప్పుడు వీ షేప్ ఉంది కాబట్టి కరెక్ట్గా వీ షేప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి, అవుటర్ లైన్ ఇచ్చుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఈ తర్వాత మీరు ఇక్కడి నుంచి జస్ట్ ఇలా టర్నింగ్ ఇచ్చుకోవాలి. ఆ లిప్ లైనర్కి తగ్గట్టు మనం లిప్స్టిక్ అనేది యూజ్ చేయాలి. అవుటర్ లైన్ నుంచి బయటికి రాకుండా ఈ లైన్ క్రాస్ అవ్వకుండా లిప్స్టిక్ వేస్తేనే లిప్స్కి లుక్ రావాలి. ఓకేనా? మీకు ఒక టిప్ చెప్తానండి. లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు చాలామందికి టీత్ కంటికి పోయి నవ్వేటప్పుడు స్మైల్ ఇచ్చేటప్పుడు ఆ కలర్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఒక టిప్, ఈ టిష్యూ పేపర్ ఉంది కదా, చిన్నది తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. చేసినాను మీకు ఆ టీత్ కనుక్కోదు. లేదు అంటే అలా కష్టంగా ఉంది అని అనిపిస్తే, మీకు రావట్లేదు చేయడం అని అనిపిస్తే జస్ట్ వేసిన తర్వాత ఒకసారి స్మైల్ ఇచ్చి క్లీన్ చేసుకొని సరిపోదు. ఇదే మీకు డైలీ రొటీన్ మేకప్ అండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. అలాగే నా వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.